హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ షార్ట్. ఇది వచ్చేసి మిల్క్ ఓట్స్ అనమాట. నేను పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో బాబుకి ఇస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి ఓట్స్ కొన్ని వేసుకొని, ప్లెయిన్ ఓట్స్ కొన్ని వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత మరగబెట్టిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే. లేకపోతే అలా చేయలేదనుకోండి, దగ్గరికి అయ్యే కొద్దీ ఇంకా పిల్లలకి అది చల్లగా అయి పెట్టేలోపు అది థిక్గా అయిపోతుంది. అంత డ్రై కూడా మంచిది కాదు. సో అందుకని లూజ్గా అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనకి హాయిగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మిల్క్ అనేది చల్లగా అయిపోయింది అనమాట. చల్లగా అయినా సరే ఇదిగో థిక్ కన్సిస్టెంట్ రాలేదనమాట. సో లూజ్గానే ఉంది. ఇష్టంగా తింటారు. ఇందులో డ్రై ఫ్రూట్స్ లాగా ఏదైనా వేసుకోవచ్చు. యమ్మీ, ఇవా సూపర్ అను. మా బుడ్డోడు అయితే తినేసాడు. సో అలా పిల్లలకు పెడితే మంచిది అనేది నా ఉద్దేశం. అంతే, నాకు తెలిసింది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మా బుడ్డోడు చూడండి చక్కగా తినేసాడు, ఆడుకుంటున్నాడు, వాడు ముట్టుకోవాడు. నాకైతే దీపం పెట్టుకునే టైం అయిందనమాట. సో ఈరోజు ఫ్రైడే కదా, మంచి ఇక్కడ 2 చేతులతో దండం పెట్టుకుంటున్నాడు. దీపం అయితే పెట్టేశాను అనమాట. సో క్లిప్ అయితే ఏం తీయలేదు. ఇక్కడ బయట పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళని చూస్తున్నాడు అనమాట. బయట అయితే నేను అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను, మా బుడ్డాడు అయితే ఆడుకుంటున్నాడు. క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది. అటు వర్షం పడట్లేదు, ఇటు చల్లగా లేదు, అటు వేడిగా లేదు, బాగుంది. మా బుడ్డాడు అయితే ఆటలో బిజీగా ఉన్నాడు. మా బుడ్డోడైతే మామూలు అల్లరి చేయట్లేదండి బాబోయ్, ఎలా పడతారో పిల్లలతోని. నాకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. వాడు వేసాలు. రేపైతే ఏకాదశి కదా, ఇంకా ఏకాదశి అంటే ఇంకా ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఏకాదశితోని. రేపైతే చక్కగా మంచిగా పూజ చేసుకోండి. చాలా మంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.